అందరికీ నమస్కారం। ఇప్పుడే మాకు ఒక వార్త వచ్చింది। మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మా తాడిపత్రి నియోజకవర్గానికి వెలుపల అంటే గుంతకల్ నియోజకవర్గం సంబంధించిన పామిడి మండల కేంద్రంలో రేపు మన తాడిపత్రి నియోజకవర్గ వైసీపీ వాళ్ళ మీటింగ్ ని గుంతకల్ నియోజకవర్గమైన పామిడి కేంద్రంగా చేసుకుని మీటింగ్ పెట్టబోతున్నట్లు మాకు ఇప్పుడే సమాచారం అందింది। దీన్ని శిఖండి రాజకీయం అంటారు। ఖచ్చితంగా చెప్తున్నా, దీన్నే శిఖండి రాజకీయం అంటారు। ఇంకా ఇంకో విషయం ఏంటంటే, ఇంకా ఆయన వీరాంజనేయులు జెడ్పీటీసీ అంట, మాజీ జెడ్పీటీసీ అన్న, నీ మీద ఎటువంటి దృష్టి లేదు, అంటే నువ్వు మాకు శత్రువు కాదు మిత్రువు కాదు, కానీ ఇప్పుడు మాతో శత్రుత్వం కొని తెచ్చుకుంటున్నావు। నీ నియోజకవర్గంలో మీ ఇష్టం వచ్చినట్లు మీ కార్యక్రమాలు చేసుకోండి, కానీ మా నియోజకవర్గం సంబంధించిన వైసీపీ వాళ్లకు అంటే ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి నువ్వు ఆయన ఏం మాట్లాడినాడో ఏం ఆశ చూపినాడో నువ్వు మా తాడిపత్రికి సంబంధించిన వైసీపీ మీటింగ్ని నీ ఆధ్వర్యంలో అక్కడ జరపాలనుకుంటున్నావు। నువ్వు మాతో శత్రుత్వం కొని తెచ్చుకుంటున్నావన్నా, ఇంకా నీకు వదిలే ప్రసక్తి లేదు। మేము నీ చిట్టా అంతా విప్పుతాం, ఒక్కటొకటిగా నువ్వు చేసిన ఏమేం చేసినావో అన్నీ మా దగ్గర ఉన్నాయి। ఇంకా నువ్వు మాతో శత్రుత్వం కొని చేసుకుని ఇంకా రెడీగా ఉండు। మా తాడిపత్రి నియోజకవర్గం సంబంధించిన వైసీపీ నాయకులకు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, నువ్వు విచారించుకో, ఎటువంటి శత్రుత్వం చేయలేదు। ఆరాంగా మీ ఇష్టం వచ్చినట్లు మీ వైసీపీ సంబంధించిన కార్యక్రమాలు చేపట్టుకోండి, కానీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అధ్యక్షులు తప్ప మీ వేరే నాయకులైనా కానీ కార్యకర్తలైనా కానీ మీటింగులు పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి అని చెప్పినాము అంటే మా దృక్పథం మీకు అర్థమవుతుంది। కానీ నువ్వు దాటుతున్నావు, నీ లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు వీరాంజనేయుల, ఇంకా కాచుకో। ఇంకా రెండో విషయం, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఆజానుభావం లాంటి ఇద్దరు కొడుకులు ఉన్నారు। ఆ 5 ఏళ్ల వైసీపీ పాలనలో వాళ్ళు చేసిన దురాఘాతాలకు అంతే లేదు, మా మీదంతా దాడి చేసిరి, సచివాలయ సిబ్బందిని కొట్టిరి, వేరే చిన్న మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఇంటికి పిలిపించి వాళ్ళు వివస్త్రం చేసి అంటే చొక్కాలిప్పి కొట్టించినావే, ఇప్పుడు అడిగినారు వాళ్ళతో మీటింగులు పెట్టేమను। నేను ముఖ్యంగా చెప్తాను, తాడిపత్రి నియోజకవర్గ వైసీపీ నాయకులకు కార్యకర్తలకు, మీరు చూడండి మీ నాయకుని ధోరణి, వాళ్ళ కుమారుతో మీటింగ్ పెట్టిమని మాకు ఎటువంటి అభ్యంతరం లేదే, అంటే వాళ్ళు చేతగాని వల్ల ఆ రోజు చేతనైందే, మమ్మల్ని అంతా కొట్టించిరి, సచివాలయం కొట్టించి పోలీసులతో ఏమేమో చేపించిరి, ఇప్పుడు అడిగినారు వాళ్ళు। ఇది అతని ఆలోచన అని మీరు కనుక్కోండి, వాళ్ళ కుటుంబ సభ్యులు సేఫ్గా ఉండాలా, కార్యకర్తలైన మీరు నాయకులు తాడిపత్రి నాయకులు వైసీపీ నాయకులు ఇబ్బంది పడాల। ఆయన విషయ సంస్కృతి నిదానంగా మా పార్టీలో కొందరు నాయకులు కూడా అంతాది, వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టాము। ముఖ్యంగా నేను ఒకటే చెప్పేది, ఈ శిఖండి రాజకీయాలు మానుకొని నీ కొడుకులను పంపించి ఇక్కడ కావాలంటే మీటింగులు కండక్ట్ చేసుకో, లేదు వాళ్ళకి ధైర్యం లేదనుకో, తాడిపత్రిలో ఉన్నారు కదా వైసీపీ నాయకులు అడపా వాళ్ళతో మీటింగులు కండక్ట్ చేసుకో, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు। నా వీరాంజనేయులు పట్టుకుంటావు, ఈ రోజు వీరాంజనేయులు అంటావు, మళ్ళీ ఇంకో సింగర్మల కాన్స్టిట్యూషన్ ఇంకోటి పెడతావు, పక్కన ఉన్నట్టు పెడతావు, అవన్నీ వేస్ట్। రేపు పొద్దున నీ కార్యకర్తలంతా పోయి ఓట్లు ఆడేచ్చారు ఆ పామిడిలో, ఈడ కదా వేయాల్సింది। దయచేసి ఈ శిఖండి రాజకీయాలు మాని మీ కొడుకులతోనూ వేరే నాయకులతోనూ మీటింగులు పెట్టించు, వీరాంజనేయులైనా రెడీగా ఉండు। నమస్తే।